హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు స్పెషల్గా ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా చేసి చూపిస్తాను. ముందుగా మనం కడాయి పెట్టుకుని బటర్ వేసుకుందాం. బటర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం 2 స్పూన్లు మైదా వేసుకుందాం. ఇది మనం బాగా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. బటర్ అంతా పైకి తేలే వరకు మనం కలుపుకుంటూ ఉందాం. ఇప్పుడు మనం 1 కప్పు పాలు వేసుకుందాం. ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇది మనం బాగా పేస్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మరి ఎక్కువ చేసినా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని మనం వాటర్ వేసుకుందాం పాస్తాని బాయిల్ చేయడానికి. ముందుగా మనం ఈ పాస్తా వేసుకుందాం. ఇవి మైదా పాస్తా అండి. మైదా ఇష్టపడని వారు ఆటా పాస్తా కూడా ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను మైదా పాస్తా వేసుకుంటున్నా. పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం కలుపుకుందాం. బాయిల్ అయిపోయిందిలో చూద్దామండి. అయిపోయిందండి. ఇప్పుడు తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చాయి. ఈ బాయిల్ అయిపోయి కదండి, బౌల్లో తీసుకున్నాం కదా, ఇవి చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకుని బటర్ వేసుకుందాం. చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం మనం. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం మనం. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఇటాలియన్ హెర్బ్స్ వేసుకుని మనం కలుపుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్ మీద మనం టోస్ట్ చేసుకుందాం.
ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వైట్ సాస్ మనం వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ వేసుకుని మనం కలుపుకుందాం. బటర్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుందాం. బటర్ పైకి తేలిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకుందాం. ఇవి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం బాగా ఉడకనిద్దాం. ఒక 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మనం పెట్టుకొని కలుపుకుందాం, లేకపోతే కింద మాడిపోతుంది. ఒక 4 నిమిషాల పాటు మనం సిమ్లో పెట్టుకుని దీన్ని కలుపుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకుని కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకొని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి. యమ్మీ యమ్మీ ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా. ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.